హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు మనము రీడింగ్లో అమావాస్య తర్వాత నుంచి మీ జీవితంలో ఎలాంటి మలుపులు రాబోతున్నాయి మీ రిలేషన్షిప్ పరంగా, మీరు కోరుకుంటున్నట్టుగానే మరి మీకు జరుగుతుందా ఫ్యూచర్లో, లేదా మరి ఇంకేదైనా జరగబోతుందా ఏంటి, మనం అన్ని కూడా క్లియర్గా ఈ రీడింగ్లో చూద్దాము. సో కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ రెగ్యులర్గా వాచ్ చేయండి, మీ కామెంట్ చేయండి, మీరు లైక్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఎక్కువగా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీ లైఫ్లో మీకు జరిగే లైఫ్ సిచ్యువేషన్స్ అన్నిటి కూడా మీకు ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ మనము రాశుల పరంగా కూడా ఈ అమావాస్య తర్వాత నుంచి ఎక్కువగా ఏ రాశుల వాళ్ళకి ఎక్కువ చేంజెస్ వస్తాయి జీవితంలో మీకు రిలేషన్షిప్ పరంగా అనేది చూద్దాము. నేను క్యారియర్ పరంగా కూడా ఒక వీడియో చేస్తానండి ఈరోజు. సో అది కూడా మీరు చూడండి. క్యారియర్ పరంగా కూడా ఇంపార్టెంట్ కదా. సో ఎవరికైనా సరే, ఏ రాశుల వారికైనా సరే ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా మనకి మంత్ అమావాస్య నుంచి నెక్స్ట్ అమావాస్య వరకు మీకు క్యారియర్ పరంగా ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను. అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో బిఫోర్ దట్ మీరు ఈ రీడింగ్లో మీ పర్సనల్ రిలేషన్షిప్కి సంబంధించి ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాము. ఫస్ట్ మీరు ఎవరైతే వ్యక్తిని మీరు ఇష్టపడుతున్నారో, మీరు ఎవరినైతే లైక్ చేస్తున్నారో ఆ పర్సన్ని మీరు మనసులో తలుచుకోండి. నేను ఫస్ట్ వాళ్ళ లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి నేను ఈరోజు చెక్ చేద్దాము. ఎందుకంటే అమావాస్య నైట్, నిన్న నైట్ అమావాస్య అయిపోయింది కదా. సో మరి ఈ అమావాస్య నైట్ మరి మీ పార్ట్నర్, మీ వ్యక్తి, మీరు ఇష్టమైన పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి. ఎందుకంటే అమావాస్య రోజు నేను చెప్పినట్టుగా మూడ్ స్వింగ్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. వాళ్ళ ఇంటెన్షన్స్, ఇమోషనల్ ఇంటెన్షన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆలోచనలు ఒకటి నెగిటివ్గా చేస్తారు, పాజిటివ్గా చేస్తారు. అన్ని రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయండి. మన అందరికీ వస్తాయి. అందరికి ఒకరికి ఈ రాష్ట్రాల వాళ్ళకి వీళ్ళకని ఏం లేదు. ప్రతి ఒక్కరికి కూడా అండి అమావాస్య మూన్ డే, ఫుల్ మూన్ డే, నో మూన్ డే ఎప్పుడైనా సరే మన ఇమోషన్స్ని చాలా చాలా ప్రభావితం చేస్తాయండి ఈ అమావాస్య అండ్ పౌర్ణమి. కాబట్టి మనం ఒక్కసారి చూద్దాము. మీ పార్ట్నర్ని మీ మనసులో తలుచుకోండి, మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. నిన్న నైట్ వాళ్ళ ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా ఉన్నాయి, అమావాస్య నైట్ వాళ్ళ కరెంట్ లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఓకేనా? ఎనీ పర్సన్, మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్, ఎవరైనా సరే మీకు మనసుకి దగ్గరైన పర్సన్ యొక్క కరెంట్ లవ్ ఫీలింగ్స్ అండి. సో ఇక్కడ మేక్ ప్రామిస్ అంటున్నారు. సో ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ, సో ఐ విల్ బ్యాక్. సో చాలా వరకు మేజర్గా అందరూ ఏమంటున్నారు అంటే ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, నువ్వు నిజంగా నన్ను ఇష్టపడితే, నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే నువ్వు నా కోసం వెయిట్ చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వు వెయిట్ చేస్తేనే నేను నీ లైఫ్లోకి నేను ఎప్పుడు రావాలని అనుకుంటున్నానో నేను అప్పుడు వస్తాను అని అర్థం అండి. అంటే ఏంటంటే మేబీ వీళ్ళకు సమ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, లేకపోతే మేబీ ఇది రైట్ టైం కాదని అనుకుంటున్నారేమో. మీకు మీ పార్ట్నర్కి జరిగిన ఆ అదే ఆ గొడవలు కానీ బాధ అంటే హట్ అయి ఉంటారు బాగా. సో ఆ హట్ అయ్యారు, అది ఇంకా స్పేస్ కోరుకుంటున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు నిలదొక్కుని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మీ జీవితంలోకి వస్తారో అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తేనే చేయండి, లేదనంటే మీ ఇష్టం అన్నట్టుగానే ఇక్కడ మాట్లాడుతున్నారు మీ పార్ట్నర్. సో మీ కరెంట్ లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయంటే ప్లెజర్ అండి. ఇక్కడ లుకింగ్ అట్ యూ, టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. నిన్న చాలా మరి పాజిటివ్గానే థాట్స్ కొంచెం కనిపిస్తుంది ఇక్కడ. సో పాజిటివ్గా ఆలోచిస్తున్నారని అంటే మూడ్ స్వింగ్స్లలో చాలా చాలా మీ పైన మంచి ఆలోచనలు అయితే చేస్తున్నట్టు కనపడుతుందండి. సో మీరు మిమ్మల్ని కలవడము, మీతో మాట్లాడడము, మీతో కలిసి ఉండడము, ఇవన్నీ కూడా చాలా ప్లెజర్గా ఫీల్ అవుతున్నాను, నేను చాలా మిస్ అవుతున్నాను కూడా అనొచ్చు. అవి గుర్తు చేసుకుంటున్నారండి. అంటే మీరు మీ పార్ట్నర్ కలిసి ఉన్నప్పుడు మీరు ఏ విధంగా అయితే గడిపారో, ఆ నైట్స్ కానివ్వండి, లేకపోతే ఆ రోజులు కానివ్వండి, లేకపోతే ఎనీథింగ్ అండి, మీరు ఎప్పుడైతే మీ పార్ట్నర్ సరౌండింగ్ ఉండి వాళ్ళకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది మీరు వాళ్ళకి ఇచ్చారో ఆ మూమెంట్స్ అన్ని కూడా వాళ్ళు గుర్తు చేసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఫార్చునేటర్ అండి. సో ఇది చాలా బ్యూటిఫుల్ కార్డ్ యాక్చువల్గా. సో ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్. ఓకే, సో నా జీవితంలోకి నువ్వు వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కాకపోతే ఇప్పుడు మీకు నాకు తేడాలు అయితే ఉన్నా సరే నువ్వే నాకు కావాలి, నువ్వంటేనే నాకు ఇష్టం, నేను నీ ప్రేమను మర్చిపోలేను, నీ హగ్ని మర్చిపోలేను, లేకపోతే నీతో గడిపిన డేటింగ్ టైం మర్చిపోలేను. యు ఆర్ ద ఫార్చునేట్ అండ్ యు ఆర్ కేరింగ్ పర్సన్ ఆల్సో. నీ లవ్ అనేది నాకు కావాలి, నువ్వు చాలా మంచి పర్సన్ అని వీళ్ళ ఫీలింగ్ అండి. అంటే వీళ్ళకి మీరు ఒక అదృష్టం లాంటి వాళ్ళనేసి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ పాజిటివ్గానే అమావాస్య నైట్ మీ గురించి ఆలోచిస్తున్నారు, నెగిటివ్గా అయితే ఎక్కువ లేవు. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే మేక్ ప్రామిస్, ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ, ఐ విల్ బీ బ్యాక్. ఓకే, అందుకని అంటున్నారు. ఏమంటున్నారంటే
నువ్వు నేను తప్పకుండా తిరిగి వస్తాను అన్నట్టుగానే ఇక్కడ వాళ్ళ ఫీలింగ్లలో ఉంది. ఇక్కడ రీయూనియన్ కూడా వచ్చిందండి. చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి ఈరోజు. సో ఇక్కడ రీయూనియన్ అంటే ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్. ఓకే, మళ్ళీ నేను నీతో జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టాలని అనుకుంటున్నాను, న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నాను. సో మంచి కార్డ్స్ అండి. మరి చూద్దాం అసలు వాళ్ళకి ఉద్దేశాలు ఏమున్నాయో తర్వాత చూద్దాము. బట్ కాషన్ అండి, కొంచెం వాళ్ళు మీకు ఒక అలర్ట్ ఇస్తున్నారు. మీ పార్ట్నర్ ఏంటంటే మన చుట్టే మన శత్రువులు ఉన్నారు. సో మనతో మంచిగా ఉంటూనే మన ఇద్దరికి పుల్లలు పెట్టే వాళ్ళు ఉన్నారు. సో నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకోవట్లేదు. నాకు తెలుసు ఈ పర్సన్స్ ఇట్లా ఉన్నారని, నీకు చెప్పి చూశాను, బట్ నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నువ్వు వాళ్ళ మాటలే వింటున్నావు అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి, బాధపడుతున్నారు. అంటే మిమ్మల్ని కావాలనుకుంటున్నారు కానీ వేరే వాళ్ళ వల్ల వాళ్ళు కూడా దూరమైనట్టు క్లియర్గా చెప్తున్నారు. సో ఇక్కడ హార్ట్ బీట్ అండి, యూ ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. సో మీ పార్ట్నర్లో చాలా పాజిటివ్ చేంజెస్ అయితే వస్తున్నాయండి. ఆలోచనలలో చాలా చాలా ఇంటెన్షన్స్లలో పాజిటివ్ ఇంటిమసీ ఫీలింగ్స్ అనొచ్చు, లేకపోతే ఎమోషనల్ ఫీలింగ్స్, రొమాంటిక్ ఫీలింగ్స్, ఫ్లర్ట్ ఫీలింగ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయండి. హార్ట్ బీట్ మీరేనంట, చూడండి ఎంత బాగా చెప్తున్నారో. నువ్వే నా హార్ట్ బీట్ అని కూడా అంటున్నారు. యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. నువ్వే నా ఊపిరి కాబట్టి నేను వదలలేను. నా ఊపిరిని వదిలినట్టే నిన్ను వదిలేస్తే కదా. సో అది మీ పార్ట్నర్ ఫీలింగ్. వావ్, సూపర్ అండి. ఈరోజు అన్ని కూడా ఫైనల్ డెస్టినేషన్. సో దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యూ, యు ఆర్ ద ఓన్లీ వన్. సో ఇక్కడ నువ్వు అనుకుంటున్నావేమో నేను వేరే పర్సన్, ఒకవేళ నేను అంటే కొద్దిమంది థర్డ్ పార్టీలో ఉన్నా సరే, సో వాళ్ళతోని వాళ్ళు పర్మనెంట్ కాదు, నేను టెంపరీ మాత్రమే, కానీ అసలైన ప్రేమ, అసలైన పర్సన్, అసలైన జీవితం నీతోనే నాకు అని చెప్పేసి అంటున్నారు మీ పార్ట్నర్. నువ్వే నా ఫైనల్ డెస్టినేషన్ థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళైతే. సో వాళ్ళు కాకుండా వేరే అన్మ్యారీడ్ కానివ్వండి, మ్యారీడ్ కానివ్వండి, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే, మీరు ఒకవేళ మీ పార్ట్నర్తో సపరేషన్లో ఉండింటే కనుక, వేరే ఇష్యూస్ వల్ల సపరేషన్లో ఉండింటే కనుక, ఇక్కడ మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే నువ్వే నా ఫైనల్ డెస్టినేషన్, అందుకనే వెయిట్ చేయి, నేను వస్తాను అని చెప్పేసి మీ పార్ట్నర్ చాలా క్లియర్గా చెప్తున్నారు. వెరీ బ్యూటిఫుల్ కార్డ్స్ అండి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా నిన్న నైట్ అంతా కూడా మేబీ మీ పార్ట్నర్ మీ గురించి చాలా మంచి థాట్స్లోనే ఉన్నారండి, చాలా మంచి థాట్స్లో ఉన్నారు. వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఏంటంటే చేంజెస్ అయ్యాయి, కాకపోతే పాజిటివ్గా మారాయని అర్థం అండి. అంటే ఇంకా ప్రేమ ఎక్కువనే పెరిగింది తప్ప ఇక్కడ మీ పైన ఎక్కడ కూడా తగ్గినట్టుగా కనిపించట్లేదు. మోస్ట్లీ వాళ్ళు రీయూనియనే కోరుకుంటున్నారు. మరి అసలు ఏం జరుగుతుందనే తర్వాత చెక్ చేద్దాము. సో మీరైతే హ్యాపీ కదండి, ఎందుకంటే చాలా వరకు మీరు ఎప్పటి నుంచో బాధపడుతున్నట్టున్నారు. కాకపోతే టైం విల్ చేంజ్ ఎవ్రీథింగ్ అండి, టైం విల్ క్యూర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే టైం వెళ్ళే కొద్దీ ఆటోమేటిక్గా సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, లేకపోతే మీకు ఒక పరిష్కారం కూడా వస్తుంది, అది మీకు కూడా తెలుసు. కాకపోతే అందరూ అన్నెసెసరీగా బాధపడుతుంటారండి, నా జీవితం ఇలాగే ఉంటుందేమో, నేను ఇలాగే ఏడవాలేమో, నాకు ఇలాగే ఉంటుందా అని చాలా బాధపడుతుంటారు. బట్ ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్. అండ్ ఇంకొక విషయం నేను చెప్తాను ఏంటంటే, ఇన్ కేస్ అండి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి మీకు ఒంటరిగా అయ్యారంటే దట్ ఈస్ ద రైట్ టైం టు గ్రో యువర్ లైఫ్. అంటే మీ పైన మీరు సెల్ఫ్ కేర్, సెల్ఫ్ గ్రోత్కి మీకు అది కరెక్ట్ టైం అని మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీకు ఒక టైం దొరికింది, మీతో కొద్దిమంది పర్సన్స్ దూరం అయ్యారు, ఓకే, మీరు ఒంటరిగా మిగిలారంటే అది మీకు దేవుడిచ్చిన ఛాన్స్ అనుకోండి. మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి దేవుడిచ్చిన ఛాన్స్. అక్కడ ఆ టైంలోనే మీరేంటో ప్రూవ్ చేసుకోవాలి. ఆ టైంలోనే మీరు ప్రూవ్ చేసుకోవాలి అసలు మీరేంటనేది. ఓకే, సో సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అర్థం చేసుకోండి. సో ఇక్కడ నన్ను ఒంటరిగా ఉండి ఊరికే ఏడవడము, బాధపడటము, లేకపోతే వాళ్ళ గురించి 24/7 ఆలోచించే కంటే మీ లైఫ్ గోల్స్ ఏమున్నాయో దాన్ని సెట్ చేసుకోవడానికి కరెక్ట్ టైం. మీ సెల్ఫ్ గోల్స్ మీరు రీచ్ అవుతే ఆటోమేటిక్గా వాళ్ళే మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తారు, అది కూడా అర్థం చేసుకోండి. అదర్వైజ్ ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ నాట్ కమింగ్, దెన్ మీ లైఫ్లోకి ఒక కొత్త పర్సన్ తప్పకుండా వస్తారు. సో అర్థం చేసుకోండి, బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్. సో దేనికైనా కూడా అండి రెడీగా ఉండాలి, అర్థం చేసుకోవాలి. మీరు ఏంటంటే లైఫ్లో ఏ సిచ్యువేషన్స్ వచ్చినా సరే అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాలి. నెగిటివ్ వచ్చినా ఇన్వైట్ చేయండి, పాజిటివ్ వచ్చినా ఇన్వైట్ చేయండి. ఎస్, చూడండి నైట్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ద లవర్ కార్డ్ వచ్చిందండి ఇక్కడ. సో చెప్తాను ఇక్కడ ఎందుకు బాగానే ఉంది, చూద్దాం. సంథింగ్ ఈజ్ దేర్, యూనివర్స్ వాంట్ టు గైడ్ యూ. థర్డ్ పార్టీ కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ అయితే వచ్చిందంటే మీరు యాక్షన్ తీసుకోండి. నా వర్డ్స్ ఏవైతే చెప్తున్నాయో అవి కరెక్ట్ అండి. ఇక్కడ యూనివర్స్ కూడా చెప్తున్నారు, టేక్ యాక్షన్, మూవ్ ఫార్వర్డ్, ఓకే, బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్. అండ్ ఎప్పుడైనా సరేనండి మీ లైఫ్లో గ్రో అవ్వండి, ఆటోమేటిక్గా మీరు కోరుకున్నవన్నీ దక్కుతాయి. ఒకటే పట్టుకొని అదే కావాలని అని అనుకోవద్దు. ఓకే, సో చూద్దామండి మరి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్లో అయితే చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి, వాళ్ళు చాలా చేంజ్ అయ్యారు.
అంటే వాళ్ళ ఆలోచనలలో చేంజెస్ అయితే వచ్చాయి. మరి పర్సన్ చేంజ్ అయ్యారో లేదో చూడండి. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. సో పాస్ట్ లైఫ్ గురించి బాధపడుతున్నారు. 5 ఆఫ్ కప్స్ అంటే మీ గురించి చాలా బాధపడుతున్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. అంటే మీ పైన ప్రేమ అయితే పెరిగిందండి, దీంట్లో నో డౌట్. ఓకే, ఎవరికైతే వచ్చిందో వాళ్ళే తీసుకోండి. ఒకవేళ ఇంకా మొండిగా ఉన్నారు అని అంటే వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు. ఇక్కడ ఎమోషనల్ ట్రాప్. సో చాలా ఎమోషనల్గా మీకు ట్రాప్ అయిపోయారు. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. కాకపోతే ఇక్కడ ఏదో డెసిషన్ కూడా వస్తుంది ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి. ఓకే, సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. మరి వీళ్ళ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ప్రస్తుతము నిన్న నైట్ ఫీలింగ్స్లలో అయితే చాలా స్ట్రాంగ్గా వీళ్ళ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మరి ఈ అమావాస్య నుంచి నెక్స్ట్ అమావాస్య వరకు వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్ ఎవరైనా సరే వీళ్ళ జీవితంలో వీళ్ళ పార్ట్నర్కి దూరమై వీళ్ళ ఇష్టమైన పర్సన్కి వీళ్ళకి ఈ అమావాస్యలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. థ్యాంక్ యూ. జడ్జిమెంట్ అయితే వచ్చిందండి ఇక్కడ. సో జడ్జిమెంట్ అని అంటే మీకు తెలుసు కదా, లైక్ వాట్ ఎవర్ స్ట్రగుల్స్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్ టిల్ నౌ ఇన్ యువర్ రిలేషన్షిప్, అంటే ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలు కానీ మరి మాటలు కానివ్వండి, లేకపోతే గొడవలు కానివ్వండి, లేకపోతే థర్డ్ పార్టీ వాళ్ళ లైఫ్లో మీ పార్ట్నర్ ఉండి వాళ్ళు మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులు కానివ్వండి, ఏదైనా సరే మీ పార్ట్నర్తో మీకున్న రిలేషన్షిప్లో మీకు ఏదైతే ఇప్పటి వరకు జరిగిందో దానికి మీకు తొందరలోనే ఒక మంచి న్యాయం జరగబోతుంది, జడ్జిమెంట్ రాబోతుంది, మీరు కోరుకున్నది జరగబోతుంది. లేదనంటే మీ లైఫ్కి ఏదైతే మంచో అదే జరగబోతుందని మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడైతే 8 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. ఇక్కడ ఏంటంటే మీ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడం కోసం మీరు కష్టపడుతున్నంత ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగిన ఫలితం కూడా మీకు రాబోతుందనేసి అర్థం అండి. ఇక్కడైతే మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే పాస్ట్ లైఫ్ గురించి బాధపడటము, ఎమోషనల్ ట్రాప్. ఇక్కడ మీరు కూడా అండి, ఇది సేమ్ కార్డ్స్, ఇక్కడ ఇద్దరికి కూడా సేమ్ కార్డ్స్. మీరు ఎమోషనల్గా ట్రాప్ అయిపోయారు మీ పార్ట్నర్కి, మీరు కూడా మీ పార్ట్నర్ని మిస్ అవుతున్నారు. వాళ్ళ ఆలోచనలతో మీరు చాలా బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ ఈ కార్డుకి అర్థం ఏంటంటే నైట్ ఆఫ్ స్వార్డ్స్, అంటే ఒకటి మీరు కూడా రెడీగా ఉండండి మీ లైఫ్లో జరిగే చేంజెస్కి. అండ్ అలాగే యూనివర్స్ మీ పార్ట్నర్ లైఫ్లో కూడా సమ్ చేంజెస్ కూడా తీసుకొస్తున్నారు. ఓకే ఓకే. 5 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ స్వార్డ్స్, 10 ఆఫ్ పెంటికల్స్. ఇవి చాలా చేంజెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ మీకు. ఏస్ ఆఫ్ స్వార్డ్స్. ఈ అమావాస్య లోపల మీకు ఒక మంచి మేజర్ చేంజెస్ అయితే వస్తున్నాయి. ఇక్కడ 10 ఆఫ్ కప్స్. చూడండి, ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మిమ్మల్ని మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. ఎందుకనంటే ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఒకటి ఇమోషనల్గా మీకు దూరం అయిపోవడం. ఏంటంటే మీకు మీ పార్ట్నర్కి జరిగిన గొడవల వల్ల మీ పార్ట్నర్ ఇంకా మీతో కాదని చెప్పేసి మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం అయితే జరిగిందండి. ఓకే, మూవ్ ఆన్ అయిపోయారు. 5 ఆఫ్ పెంటికల్స్ అని అంటే మనీ కోసం ఎక్కువగా నాకు తెలిసి సపరేషన్. అండ్ లేదనంటే వీళ్ళ పేరెంట్స్ చెప్పిన విధంగా నడుచుకోవాలని చెప్పేసి వెళ్ళిపోవడం, లేదంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీళ్ళు వెళ్ళిపోవడము. మనీ గురించి అండి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఏంటంటే ఫైనాన్షియల్ థింగ్స్ ఎక్కువగా మ్యాటర్ చేస్తున్నాయి ఇక్కడ. సో దాని గురించి కూడా కొద్దిమంది వెళ్ళిపోయారు. లేదనంటే మీకు మీ పార్ట్నర్కి జరిగిన గొడవల వల్ల కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదండి. ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మూవ్ ఆన్ అయిపోయారనమాట. సో అది కూడా వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే దే నో వెరీ వెల్, అంటే వాళ్ళు ఏదైతే మిస్టేక్ చేశారో, వాళ్ళు ఎందుకైతే వెళ్ళిపోయారో వాళ్ళకి బాగా తెలుసు. చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి వెళ్ళిపోయారండి. ఇక్కడ మీ దగ్గర నుంచి అందాల్సిన ప్రేమ కానివ్వండి, మీ దగ్గర నుంచి రావాల్సిన ఆ లాభాలు వీళ్ళు కోరుకున్న విధంగా లేకపోవడం వల్ల అది కూడా వీళ్ళు ఒక బూచిగా చూపించి మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం జరిగింది. ఇక్కడ డామినేషన్ కూడా ఉందండి. ఇక్కడ పవర్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఇక్కడ డామినేషన్, ఈగో, ట్రస్ట్ ఇష్యూస్ కానివ్వండి, ఏదైనా సరే ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని మీ పార్ట్నర్కి మధ్యలో కొద్దిమంది పర్సన్స్ వల్ల కూడా మీకు మీ పార్ట్నర్కి గొడవలు జరగడము, వాళ్ళు మీకు మిమ్మల్ని తగ్గించి చేయడం, మీ పార్ట్నర్కి ఎక్కువగా మీ గురించి తప్పుగా చెప్పడము. అండ్ వీళ్ళకి ఎలా చెప్పడం అని అంటే బూస్ట్ చేస్తారు. ఎంత బాగా బూస్ట్ చేస్తారంటే మీ లైఫ్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది జీవితం, అదే మిమ్మల్ని వదిలేసి వీళ్ళ లైఫ్ వీళ్ళు చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళతో ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ అండి. వీళ్ళు ఏంటంటే బాగా నూరు పోసేస్తారు. మీ పార్ట్నర్కి ఏంటంటే ఎక్కువగా డైజెస్ట్ అయిపోయేలాగా, లైక్ కంప్లీట్గా మీ పైన నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చేంత వరకు వీళ్ళ పని ఏంటంటే మీ పార్ట్నర్కి మీ గురించి ఎక్కువగా నెగిటివ్గా చెప్పడం. సో ఇవన్నీ కూడా చేశారు, ఇవన్నీ కూడా జరిగాయి. దీనివల్ల లాభం పొందింది ఎవరంటే థర్డ్ పర్సన్.
ఓకే. ఇక్కడ మీరు ఒంటరిగా మిగిలారు. ఇక్కడ మీ పార్ట్నర్ ఒంటరిగా మిగిలారు. మీరు ఒంటరిగా మిగిలారు. ఇక్కడ లాభపడింది ఎవరనంటే ఎవరైతే మిమ్మల్ని మీ పార్ట్నర్‌ని సెపరేట్ చేశారో వాళ్ళు మాత్రమే లాభపడ్డారని కూడా ఇక్కడ మీ పార్ట్నర్‌కి కూడా అర్థమవుతుంది. ఇక్కడ మీకు కూడా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ అయినా సరే మీ పార్ట్నర్ ఏంటంటే అది తెలిసిన కొద్దిమంది కొద్దిమందేమో మెచ్యూరిటీ లేకండి. అంటే వాళ్ళు ఇప్పుడు చూడండి ఒకటి మనకు చాలా క్లోజ్‌గా ఉన్నవాళ్ళు ఎవరైనా సరేనండి మన రిలేటివ్సే కానివ్వండి, మన మన ఓన్ పర్సన్సే కానివ్వండి, ఎవరైనా సరే నెగెటివ్‌గా చెప్పినా సరేనండి, మీ గురించి తెలిసి కూడా మీరెలాంటి వారు, మీరెట్లా ఇవన్నీ తెలిసి గూడా వాళ్ళు ఏదైతే చెప్తారో అది కరెక్ట్ అనేసి నమ్ముకొని వీళ్ళ జీవితంలో వీళ్ళు చేసుకునే నిర్ణయాల వల్ల ఇక్కడ ఇక్కడ మీరు సఫర్ అవుతారు, వీళ్ళు కూడా సఫర్ అవుతారు. ఇక్కడ ఫ్రెండ్స్ కానివ్వండి, కొలీగ్స్ కానివ్వండి, లేదంటే మీ రిలేటివ్స్ కానివ్వండి, వీళ్ళ పేరెంట్స్ కానివ్వండి, మీ పేరెంట్స్ ఎనీవన్ అండి, ఎవరైనా ఉండొచ్చు. ఎవరైతే మీ పర్సన్‌కి మీకు మధ్యలో ఉండి ఈ డ్రామాలన్నీ చేస్తున్నారో ఆ పర్సన్ లాభపడ్డారు తప్ప మీరు మీ పార్ట్నర్ మాత్రం ఒంటరిగా మిగిలారండి. ఇది ఇక్కడ వీళ్ళకి కూడా అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొద్దిమంది చాలా క్లియర్‌గా మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడానికి ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్ స్టెబిలిటీ వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ ఒప్పుకొని మీ పార్ట్నర్ ఒక మెటీరియలిస్టిక్‌గా ఆలోచించడం అండి. అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్‌గా బాగా డబ్బున్న పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవాలి. బాగా డబ్బున్న పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళాలి. బాగా డబ్బున్న పర్సన్‌తో నేను ఉండాలి. ఈ ఆలోచనలండి మీ పార్ట్నర్‌కి. సో, ఇవన్నీ ఆలోచించుకొని ఈ విధంగా వీళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ నీడ్స్ అనేవి ఎక్కువగా వీళ్ళు చూస్తున్నారు. కొద్దిమంది ఎమోషనల్‌గా లవ్ ఉంటే చాలు, నన్ను ఇష్టపడ్డ పర్సన్ ఉంటే చాలు, నన్ను కేరింగ్‌గా చూసుకొని మనీ డబ్బులు ఏముందిలే మనమిద్దరం చేసుకుని కష్టపడి ఏదో ఒకటి చేసుకొని మన జీవితం మనం ముందుకెళ్ళొచ్చు అని కొద్దిమంది అనుకుంటారు. బట్ కొన్ని ఫ్యామిలీస్‌లలో అది ఒప్పుకోరు కదండీ! సో, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని లవ్ చేసినప్పుడు నేను ఎప్పటినుంచో చెప్తున్నాను. ఏంటంటే మిమ్మల్ని లవ్ చేసినప్పుడు, మిమ్మల్ని ఇష్టపడ్డప్పుడు, మీకు దగ్గరైనప్పుడు ఈ ఫ్యామిలీలు గానీ, ఈ డబ్బులు గానీ ఇవన్నీ ఏం గుర్తుకు రావు. ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకోవాలని అనుకునే టైంలో ఇవన్నీ గుర్తుకు రావడము, ఫ్యామిలీకి చెప్తే వాళ్ళు ఒప్పుకోకపోవడము, అప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ రావడం, రిలీజియన్ ఫీలింగ్ రావడము, మనీ ప్రాబ్లమ్ రావడము. సో, ఇవన్నీ కూడా ఎప్పుడొస్తాయనంటే ఎప్పుడైతే వెన్ యూ ఆర్ రెడీ ఫర్ ద మ్యారేజ్. సో, అది కూడా ఏంటంటే ఒక పార్ట్నర్ సైడ్ నుంచి ఓకే ఉంటది. ఒక పార్ట్నర్ నుంచి ఓకే ఉండదు. లేదంటే ఇద్దరు సైడ్ నుంచి ఓకే ఉంటే ఫ్యామిలీ సైడ్ నుంచి ఓకే ఉండదు. సో, ఇట్లాంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా మేజర్‌గా మన లైఫ్‌లో జరగాల్సిన ఆ మూమెంట్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఫేస్ చేయాల్సొస్తది. సో, ఇక్కడ మీ పార్ట్నర్‌కి మీ పైన ఎంత ప్రేమున్నా సరేనండి, మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్‌గా ఊహించుకున్నా సరే, ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే వేరే వాళ్ళ మాటలు విని, లేకపోతే వేరే డబ్బుల పరంగా రిలీజియన్ పేరు చెప్పి, క్యాస్ట్ పేరు చెప్పి, ఇవన్నీ నాకు ఇష్యూస్ ఉన్నాయి, నా ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదని చెప్పేసి, వాళ్ళు వేరే మ్యారేజ్ చేసుకోవడానికి వీళ్ళు కొద్దిమంది మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయానని చెప్పేసి వాళ్ళు బాధపడటము, వాళ్ళు అనుకోవడము ఇవన్నీ కూడా జరిగినాయి. అండ్ ఈ అమావాస్య వరకు వీళ్ళకి ఎట్లాంటి చేంజెస్ వస్తున్నాయంటే నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. ఇది మీకు తప్పుగా అర్థమైనా సరే, నేను ఎలా అర్థమైనా సరే. సో, ఇక్కడ మీ పార్ట్నర్ మాత్రం ఈ అమావాస్య వరకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అనంటే ఇవన్నీ రీజన్స్. ఇప్పటివరకు నేను చెప్పిన రీజన్స్ ప్రకారంగా మీ పార్ట్నర్ మెటీరియలిస్టిక్ పర్సన్ అయితే, అంటే ఎమోషన్స్‌కి కాకుండా ఓన్లీ ఈ వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే గనక, లైక్ ఒక మంచి ఏమంటారు ఇల్లు ఉండాలి, నాకు ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి, నాకు అలాగే మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవాలి, అండ్ అలాగే వీళ్ళకి ఒక లగ్జరియస్ కార్ ఉండాలి, ఒక మంచి డూప్లెక్స్ బంగ్లా ఉండాలి, లేకపోతే భూములు ఉండాలి, ఎన్నెన్నో ఎకరాల భూములు ఉండాలి, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటా, ఇవన్నీ అండ్ ఫారిన్‌లో సెటిల్ అవ్వాలి. సో, కొద్దిమంది సో, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం కూడా జరుగుతుంది. ఈ అమావాస్య వరకు మేజర్ చేంజెస్ అయితే వస్తున్నాయి. అక్కడ అయితే మేడం మీరు ఇక్కడంతా కూడా నాకు ఇక్కడ నా పార్ట్నర్‌కి నా పైన రీయూనియన్ అవ్వాలని ఉంది. నా పైన ఇట్లాంటివి ఉన్నాయి, అట్లాంటివి ఉన్నాయి అనంటే ఇది జనరల్ రీడింగ్, ఇది కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్‌లెస్ రీడింగ్ అని గుర్తుపెట్టుకోండి. అందుకని ఇక్కడ మీకు 50% మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, రిమైనింగ్ కొద్దిమంది ఇక్కడ కాషియస్ అబౌట్ ఇక్కడ ఇంకో కార్డ్ వచ్చింది. మీకు గుర్తుంది కదా! యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ అవర్ రిలేషన్ బివేర్. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అన్న తర్వాత నాట్ ఓన్లీ ఫ్రెండ్స్ అండి. ఇక్కడ మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండొచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉండొచ్చు, బ్రదర్ సిస్టర్స్ ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా సరేనండి. వీళ్ళు ఏంటంటే వాళ్ళకే మంచి చెప్తున్నాను, వాళ్ళ మంచి కోసం చెప్తున్నాను అని కథలు చెప్తారు చూసారా? సో, అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వీళ్ళకి సజెషన్ ఇచ్చేది. అండ్ మీ పార్ట్నర్ కూడా ఏంటండి ఒకటండి, ఇక్కడ ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా ముందు మీ పర్సన్ మీరు ఇష్టపడ్డ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడుతున్నారు అని అంటే ఇక్కడ నథింగ్ బట్ వాళ్ళకు కూడా ఇష్టం ఉంది, ఇవన్నీ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఇది నేను ఇస్తానండి, ఎవరికి ఇది జరుగుతుందో కూడా నేను ఇస్తాను. ఇక్కడ కొద్ది మందికి అయితే రీయూనియన్ 100% ఉందండి. ఇక్కడ 50-50 పెట్టుకోండి మీరు. ఓకే. సో, ఇక్కడ చూడండి
ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో, ఏస్ ఆఫ్ స్వార్డ్స్ ఏంటంటే ఇక్కడ మీతో ఈ రీయూనియన్ ఎవరైతే కోరుకున్నారో ఈ రీయూనియన్ ఎవరైతే మిమ్మల్ని ఒక ఫార్చునేట్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే మిమ్మల్ని ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళందరూ గూడా మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నారండి. సో, మీరే కావాలని చెప్పేసి అనుకుంటున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. మీతో ఉన్నప్పుడు వాళ్ళ జీవితం ఎలాగుండేది, ఇప్పుడు ఎలాగుంది ఇవన్నీ కూడా వాళ్ళు ఒకసారి బాగా కంపేర్ చేసుకుంటున్నారు. అండ్ వేరే పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళి మీతో కంపేర్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళు బాగా నచ్చుంటారు. బట్ ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. లేదు మీరే అదృష్టం. మీతోనే ఉండాలి. మీతోనే రీయూనియన్ అవ్వాలి. మీతో ఉంటేనే వాళ్ళకి ఆ సంతోషం ఉంటుంది. మీరు మీ పార్ట్నర్ కలిసి ఉంటే మాత్రమే వీళ్ళు జీవితంలో ముందుకెళ్ళగలుగుతారు. సో, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా కొద్దిమందైతే చేయడం కూడా జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టండి కొద్దిమందికి నెగెటివ్‌గా వస్తాయి. కొద్దిమందికి పాజిటివ్‌గా వస్తాయి. సో, ఎవరికి ఏ జీవితంలో ఏం జరుగుతుందనేది మీ సిట్యుయేషన్స్ తెలుసు కదా మీకు. మీకు మీ పార్ట్నర్‌కి మీ గొడవలు కానివ్వండి, మీ పార్ట్నర్ నమ్మక ద్రోహం చేసిన వాళ్ళుంటారు. కొద్దిమంది మోసం చేసిన వాళ్ళుంటారు. సో, వీళ్ళందరూ కూడా ఈ కేటగిరీకొస్తారు. ఫస్ట్ కేటగిరీకి. ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారో వాళ్ళు. ఇక్కడ పెళ్లి చేసుకోవడమే కాదండి. అన్‌మ్యారీడ్ వాళ్ళ కోసమే నేను చెప్పట్లేదు. ఈవెన్ థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళైనా సరే, లేకపోతే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా సరే, ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళైనా సరే. సో, ఇక్కడ ఫ్యామిలీ లైఫ్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళు మీ జీవితంలోకి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ఇలా గూడా అనుకోవచ్చు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లోకి మిమ్మల్ని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళా మీ లైఫ్‌లోకే ఫ్యామిలీ లైఫే కావాలని చెప్పేసి రావడం. సో, ఈ విధంగా కొద్దిమంది లైఫ్‌లలో జరుగుతుంది. ఇక్కడ రీయూనియన్ అండి మోస్ట్‌లీ అన్‌మ్యారీడ్ వాళ్ళు కానివ్వండి, మ్యారీడ్ కానివ్వండి, ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ కానివ్వండి, ఎవరైనా సరే ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ద మెజిషియన్ కార్డ్ అండి. ఇక్కడ మీ లైఫ్‌లోకి రావడం కోసం ఒక మేజర్ డెసిషన్, మేజర్ చేంజెస్ మీ జీవితంలోకి యూనివర్స్ కూడా మీకు సపోర్టింగ్‌గా ఉన్నారు. మీ పార్ట్నర్‌కి సపోర్ట్‌గా ఉన్నారు. మీరు ఏవేవైతే కోరుకున్నారో అవన్నీ కూడా ఇవ్వడానికి ఇక్కడ యూనివర్స్ కూడా రెడీగా ఉన్నారండి. సో, అంటే రెడీగా ఉన్నారంటే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు కదా! సో, మీ పార్ట్నర్ కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మీ రీయూనియన్ కోరుకుంటున్నారంటే మేబీ మీతో కలవాలని చెప్పేసి వాళ్ళు కూడా మనసులో కోరుకుంటున్నట్టే కదండీ! సో, నైట్ కూడా వీళ్ళకంతా కూడా కంప్లీట్ పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయంటే ఈ 1 మంత్ లోపల ఖచ్చితంగా కొద్దిమంది లైఫ్‌లో మూవ్‌మెంట్ అనేది అయితే స్టార్ట్ అవుతదండి. కొద్దిమందిలో మాత్రం రీయూనియన్ అనే దానికన్నా కూడా మీతో కంప్లీట్‌గా దూరం అయిపోయే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి లాంగ్ టర్మ్ ఒక మంచి లవ్ ఫీలింగ్, మంచి ఫ్యామిలీ లైఫ్, ఒక మంచి ఎమోషనల్ బాండింగ్ అని చెప్పొచ్చు ఇక్కడ. మ్యారీడ్ గాని, అన్‌మ్యారీడ్ గాని, ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ ఎవరైనా సరేనండి. ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ మీతో ఉన్న అంతకుముందు కొత్తలో మీరు మీ పార్ట్నర్ కలిసినప్పుడు అండి ఏ విధంగా అయితే మీరు కలలు కన్నారు, మీరు ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నారు, మీరు ఏ విధంగా అయితే ఉండాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా మళ్ళీ ఫుల్ఫిల్మెంట్ అయ్యే ఛాన్సెస్ నియర్ బై ఉన్నాయండి ఫ్యూచర్లో. సో, ఇవన్నిటిని కూడా మీరు ఏ విధంగా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు ఫ్యూచర్లో ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరగబోతున్నాయి కొద్దిమంది జీవితంలో. అందుకని ఇక్కడ మీకు జడ్జిమెంట్ అనేది వచ్చిందండి. సో, జడ్జిమెంట్ అనేది కొద్దిమందికి మూవ్ అని ఉంది, కొద్దిమందికేమో ఏముందండి ఇక్కడ రీయూనియన్ ఉంది. సో, మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే మీ అమావాస్య లోపల మీకు మీ పార్ట్నర్కి అయితే రీయూనియన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కొద్దిమంది చూడండి యాక్షన్ తీసుకుంటున్నారు. మీ లైఫ్‌లోకి తిరిగి వస్తున్నారు. కొద్దిమందేమో ఖచ్చితంగా మూవ్ ఆన్ అయిపోతున్నారండి. సో, ఇక్కడ మూవ్ ఆన్ అయిపోయి మీ పాస్ట్ లైఫ్ గురించి, మీ గురించి ఆహ్, ఎమోషనల్‌గా మీకు దూరం అవుతున్నారని అర్థం. అండ్ ఇక్కడ ఎమోషనల్ ట్రాప్ అయితే ఇద్దరికీ ఉందండి. ఇక్కడ మీకుంది, మీ పార్ట్నర్‌కుంది. ఇక్కడ వదిలేసే వాళ్ళకి రీయూనియన్ అయ్యే వాళ్ళకి ఎమోషనల్ ట్రాప్ అంటే మీ 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 ఎమోషన్స్‌లో నుంచి బయటపడలేకపోతున్నారు. అదే యాంగ్జైటీలో ఉన్నారు. అదే ఆలోచిస్తున్నారు. అదే బాధపడుతున్నారు. ఈవెన్ మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయే పర్సన్ అయినా సరే మీ లైఫ్‌లోకి వచ్చే పర్సన్. ఎమోషనల్ ట్రాప్ అయితే ఇద్దరికీ ఉందండి. ఇక్కడ వీళ్ళకుంది, వీళ్ళకుంది. కాకపోతే ఏమి చేయలేని సిట్యుయేషన్స్. ఎందుకంటే కొన్ని సంఘటనలు గానివ్వండి, కొన్ని సిట్యుయేషన్స్ కానివ్వండి, ఎవరు మార్చలేరండి. మనుషులను గూడా, కొద్దిమంది మనుషులను గూడా మనం ఎవరము మార్చలేము. సో, వాళ్ళకి టైం ఎలా ఉంటుందో అలాగే నడుస్తుంది. మనం అనుకున్నవన్నీ జరగవు కదా! సో, కొన్ని మనం అనుకున్నయి జరుగుతాయి, కొన్ని జరగవు. ఎందుకంటే డెస్టినీ. సో, డెస్టినీ వాట్ ఎవర్ ఇట్ డిసైడ్స్ అదే మనకి జరుగుతుంది. అంటే మన విధిలో, మన రాతలో ఏదైతే ఉందో అదే జరుగుతుందంటారు కదా! అది ఆఫ్‌కోర్స్ మేనిఫెస్ట్ చేస్తే అవుతాయి. కాకపోతే అది చాలా డీప్ డిజైర్‌తోని మనం చేయాల్సొస్తుందండి. సో, బట్ మన రాతలో మనకి గనక ఈ పర్సన్ ఉన్నారంటే మీరు ఏం చేయకపోయినా సరే వాళ్ళంత వాళ్ళే వెతుక్కుంటూ మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఎనీ సిట్యుయేషన్స్ కొన్ని రోజులు దూరం పెరిగినా సరే మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగొస్తారు. సో, ఇక్కడ ఏంటంటే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఇక్కడ ప్రతి దాంట్లో కూడా మనకి పెంటికల్స్ చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే కొద్దిమందేమో మీతో రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకొని
జీవితంలోకి మళ్ళీ రావడం కోసం వీళ్ళు చూస్తున్నారు. కొద్దిమందయితే వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోవడం అండి. వాళ్ళు క్యారియర్ పరంగా ఎక్కువగా, డబ్బుల పరంగా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఎవరి దగ్గరైతే డబ్బులెక్కువుంటాయో వాళ్ళ జీవితంలోకి వెళ్ళడము, ఆ జీవితం అండి. వీళ్ళు ప్రాక్టికల్ పర్సన్స్ అని చెప్పొచ్చు. కొంచెం కొద్దిమంది ప్రాక్టికల్‌గా గూడా ఆలోచిస్తున్నారు. తప్పు లేదండి. ఇద్దరు 2 మనసులు కలిస్తేనే 2 మనసులు ప్లస్ ఆలోచనలు. మనసులు ఒక్కటి కలిస్తే సరిపోదండి. ఆలోచనలు గూడా కలవాలి. అండర్‌స్టాండింగ్ అంటాం గదా! దాన్నే. సో, అండర్‌స్టాండింగ్ గాని, మన ఆలోచనలు గాని 2 ఈక్వల్‌గా ఉంటే మాత్రమే ఇవన్నీ గూడా మనకి కరెక్ట్‌గా మీరెట్లా అనుకున్నారో అట్లాగా వాళ్ళకి గూడా ఉంటది. అండ్ ఫస్ట్ అండి రిలేషన్‌షిప్‌లోకి వచ్చేటప్పుడైనా సరే, ఎండింగ్‌లో అయినా సరే పర్సన్స్ అండి. థర్డ్ పర్సన్స్ అయితే ఇన్వాల్వ్‌మెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఒకటి హ్మ్, ఎండింగ్‌లో మీకెట్లా అయిపోతుందనంటే ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు రావచ్చు మీకు. వాళ్ళు ఒప్పుకోకపోవడమో, మీ మీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోకపోవడమో, సంథింగ్ రిలీజియన్ ఇష్యూస్ రావచ్చు, క్యాస్ట్ ఇష్యూస్ రావచ్చు. వీటి వల్ల గూడా ఏంటంటే మీకు మీ పార్ట్నర్‌కి ఇక్కడ సెపరేషన్ అనేది వస్తుందని చాలా క్లియర్‌గా మనకి తెలుస్తుందండి. అండ్ ఇక్కడ చాలామంది గూడా మీ వల్ల మీ మీ గురించి చాలా జెలస్ ఫీలింగ్ గూడా ఉన్నారు. ఇక్కడ కొద్దిమంది పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు, జెలస్ ఫీల్ అవుతున్నారు. జెలస్ ఫీల్ ఎందుకొస్తుందనంటే అండి, మీకు ఇందాక ఈ కార్డొచ్చింది గదా! ఇక్కడ డామినేషన్ అండి. కాన్‌ఫ్లిక్ట్స్, పవర్ కాన్‌ఫ్లిక్ట్స్ ఇక్కడ వల్ల మీకొక జెలస్ ఫీలింగ్ ఒస్తది వాళ్ళకి. ఆ పొసెసివ్ ఫీలింగ్ ఉంటుంది. ఏంటంటే ఆహ్, వీళ్ళు ఇప్పుడు మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు, లేకపోతే మీరు వీళ్ళకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు, మీరు చాలా రిచ్ పర్సన్స్ అనుకోండి, ఎగ్జాంపుల్ అండి. సో, ఇక్కడ వీళ్ళ పరంగా వీళ్ళు చూసుకుంటే వీళ్ళు దేంట్లో కూడా మీకు సరిగా రారు. అయినా సరే కొత్తలో మీరు మిమ్మల్ని అట్రాక్ట్ అయ్యి మీ ఇదంతా కూడా నచ్చి వస్తారు. తర్వాత ఆటోమేటిక్‌గా ఏమైపోతుందంటే ఇక్కడ ఆ పొసెసివ్ ఫీలింగ్ ఎప్పుడైతే వీళ్ళు నాకన్నా ఎక్కువున్నారు, వీళ్ళు నాకంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు, మరి నేను తక్కువైపోతానేమో, ఇవన్నీ గూడా జెలస్ ఫీలింగ్ అంటారనమాట. సో, దీనివల్ల గూడా వీళ్ళేంటంటే కొద్దిమంది మూవ్ ఆన్ అయిపోవడానికి ఇష్టపడతారండి. అన్నీ ఉన్నా సరే మీ దగ్గర, మీరు అన్ని రకాల మంచి పర్సన్ అయినా సరే, మీరు చాలా బాగా చూసుకుంటారన్నదైనా సరే, ఇక్కడ ఏమైపోతుందంటే ఈగో వస్తుందండి. ఈగో వస్తుంది. ఆ గ్రడ్జెస్ ఉంటాయి. వాళ్ళకి ఆ మనసులో జెలస్ ఉంటది. ఎట్లాగైనా ఉంటదండి జెలస్. సో, ఈ విధంగా గూడా వీళ్ళు ఆలోచించి తప్పుడు నిర్ణయాలు గూడా తీసుకోవడానికి రెడీ అయిపోతారండి. ఎంత మంచి పర్సన్స్ అయినా సరే వాళ్ళు మాత్రం రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు తక్కువైపోతారన్న ఫీలింగ్. సొసైటీలో మీకంటే గూడా వాళ్ళు తక్కువగా ఉన్నారు. వాళ్ళు నాకు తగ్గ నాలెడ్జ్ కంటే వీళ్ళు హై నాలెడ్జ్‌లో ఉన్నారు. సో, దీస్ ఆల్ ఆర్ ద థింగ్స్ వాట్ విల్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్ అండి. సో, గొడవలు, కొట్లాటలు, థర్డ్ పర్సన్స్, చేతగాని వాళ్ళండి కొద్దిమంది ఉంటారండి. డిపెండబుల్ పర్సన్స్ ఉంటారు. ఎలా అంటే మా అమ్మ చెప్తేనే చేసుకుంటా, మా నాన్న చెప్తే చేసుకుంటా. ఇవన్నీ డిపెండబుల్ పర్సన్స్. వాళ్ళు ఇవన్నీ కూడా మరి మిమ్మల్ని లవ్ చేసినప్పుడు, లేకపోతే మీతో మరి అటు ఇటు మరి వెళ్ళినప్పుడు గానివ్వండి, మీకు ప్రామిస్ చేసినప్పుడు గానీ, వీళ్ళకి ఇవన్నీ గుర్తుకు రాకపోవడం అనేది మన కర్మ అని అనుకోవాలండి. ఇంతకంటే మనం ఏం చేయలేం కదా! ఎందుకంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. సో, ఒకరు ఎంత స్ట్రాంగ్‌గా మీరు పోట్లాడినా కూడా ఇక్కడ ఈ పర్సన్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదనుకోండి, మీరు మీ టైం వృధా, మీ ఎమోషన్స్ వృధా, సో, మీ అన్నీ గూడా అండి. మీ టాలెంట్ గూడా వృధా చెప్పాలంటే. ఇంకా ఇలా అవుతుంది. సో, ఎనీ టైమ్ అండి ఎప్పుడైనా సరే మనము రైట్ డెసిషన్ అనేది లైఫ్‌లో రిలేషన్‌షిప్ పరంగా గానీ, క్యారియర్ పరంగా గానీ ఏదైనా సరే కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే ఎక్కడో ఒక దగ్గర మనకి బ్రేక్ అయిపోతది. సో, ఈ విధంగానే ఇప్పుడు మీ లైఫ్‌లో జరగడం గూడా ఉందండి. సో, ఇప్పుడు మనము చూద్దాము మరి ఎవరికి రీయూనియన్ ఉంటుంది, ఎవరికి మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ ఉంటుందనేది మనం ఒకసారి చెక్ చేద్దాము. మరి అది ఏ విధంగా చూద్దామో మరి నేనేమనుకుంటున్నానంటే ఎవరికి రీయూనియన్ ఉంది, ఎవరికి మూవ్ ఆన్ ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే బెస్ట్ ఏంటంటే ఆహ్, నంబర్స్ తీసుకుందామండి. ఎందుకంటే నంబర్స్ తీసుకుంటే బెటర్ ఐ ఫీల్. ఎందుకంటే ఇప్పుడు మనం మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్, ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ కంటే ఎందుకో నా ఇంట్యూషన్‌కి ఈ మంత్ వరకు కదండీ! సో, ఈ మంత్ లోపల ఎవరికి చేంజెస్ ఏ విధంగా వస్తాయనేది మనము ఒకసారి నంబర్ వైస్‌గా చూసుకుందాము. సో, నంబర్ వైస్‌గా చూసుకుంటే గనక మీకొక క్లారిటీ ఉంటుంది. సో, ఆ నంబర్స్ కూడా నేను కొంచెం ఎలా అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ 1, 2, 3 అండి. ఐ విల్ టేక్ డిఫరెంట్ నంబర్స్. సో, నేను కొంచెం డిఫరెంట్ నంబర్స్ అయితే నేను చూజ్ చేస్తాను. ఎందుకో నా ఇంట్యూషన్‌కి ఈరోజు ఎందుకో అనిపిస్తుంది. కొంచెం డిఫరెంట్ నంబర్స్ తీసుకుందాం. ఎందుకంటే మీకు కూడా కరెక్ట్‌గా క్లారిటీ అనేది వస్తుందండి. నేను ఆహ్, ఓకే. సో, వాట్ ఐల్ డూ హ్మ్. చూద్దామండి. ఎందుకంటే నాకు నా ఇంట్యూషన్‌కి ఈరోజు ఏమనిపిస్తుందంటే విల్ టేక్ డిఫరెంట్ నంబర్స్. ఓకే.
సో ఇప్పుడు ఇక్కడ నేను 555, 888, 222 ఇవి 3 అయితే నేను రాసుకున్నాను. చూడండి ఇక్కడ 555, 888, 222 ఓకే, కనిపిస్తుంది కదా. 555, 555 అండి, 555, 888, 222 అంటే ఏంటి? 5, 5, 5, 8, 8, 8, 2, 2, 2 ఇది తీసుకున్నాను. మీరు కొంచెము బాగా అర్థం చేసుకోండి. మీ ఇంట్యూషన్కి మీకు ఏది తీసుకోవాలనిపిస్తుందో అది తీసుకోండి. ప్లీజ్ కరెక్ట్గా చూస్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా నేను యూనివర్స్ నుంచి గైడెన్స్ తీసుకుంటాను. మీరు కరెక్ట్గా చూస్ చేసుకోండి. 555, 888, 222 ఈ 3 నెంబర్స్లో చూస్ చేసుకోండి. మనం తప్పకుండా ఈ జడ్జిమెంట్ అనేది ఎవరికి వస్తుంది, రీయూనియన్ కానివ్వండి లేకపోతే మూవ్ ఆన్ కానీ ఎవరికి వస్తుంది అనేది చూద్దాము. అర్థమైంది కదా. 2, 2, 2 సారీ 5, 5, 5, 8, 8, 8, 2, 2, 2 సో మూడింటికి కూడా నేను రీడింగ్ అనేది నేను కార్డ్స్ తీస్తాను. ఎవరికి రీయూనియన్, ఎవరికి మరి మూవ్ ఆన్ అనేది ఉందనేది నేను చెప్తానండి మీకు. చూస్ చేసుకున్నారు కదా మీరు. సో ఇక్కడ మనకి ఏమేమి వచ్చాయండి? 555, 888, 222 సో వీటికి నేను మూవ్ ఆనా లేకపోతే రీయూనియనా? ఓకే, మూవ్ ఆన్ ఆర్ రీయూనియన్ ఈ రెండిట్లో ఏం ఛాన్సెస్ ఉన్నాయనేది మనం కార్డ్స్ తీసి చెప్తానండి మీకు. సో మీరు నంబర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ పెడుతున్నాను 555, 888, 222 ఓకేనా. సో 5, 5, 5, 8, 8, 8, 2, 2, 2 సో వీళ్ళకి నేను రీయూనియనా లేకపోతే మూవ్ ఆనా ఇవి కూడా నేను చూసి మీకు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ అయితే 5, 5, 5 నంబర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ ఇంట్యూషన్కి ఏదనిపిస్తే ఆ నెంబర్ తీసుకోండి. ఒకటే నెంబర్ తీసుకోండి. మీకు ఏ నెంబర్ అనిపిస్తుందో ఆ నెంబర్ తీసుకోండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. ఎవరైతే నంబర్ 555, 555 నంబర్ చూస్ చేసుకున్నారో వాళ్ళకి వాళ్ళ పర్సన్ నుంచి రీయూనియన్ ఉందా లేదనంటే వీళ్ళ లైఫ్ నుంచి వీళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నారా, వీళ్ళు ఇష్టపడ్డ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి వీళ్ళ లైఫ్లోకి వస్తున్నారా, ఎక్స్ పార్ట్నర్, ఆర్ మూవ్ ఆన్ అయిపోతున్నారా? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీరు బాగా తలుచుకోండి మనసులో మీ పార్ట్నర్ పేరుని. నేను ఫైనల్గా ఒకసారి షఫిల్ చేస్తున్నాను. యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎవరైతే 555 నంబర్ చూస్ చేసుకున్నారో వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్, వాళ్ళ ఇష్టమైన వ్యక్తి తిరిగి వీళ్ళ జీవితంలోకి వస్తున్నారా లేదనంటే మూవ్ ఆన్ అయిపోతున్నారా పర్మనెంట్గా? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో నేనైతే ఇక్కడ 3 కార్డులు అయితే తీసేసానండి. ఎవరైతే 555 చూస్ చేసుకున్నారో వాళ్ళు, ఇది 555 వాళ్ళది. నెక్స్ట్ వచ్చేసి 888 అండి. 888 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం తీస్తున్నాను రీడింగ్. సో మీ పార్ట్నర్ని మీరు మనసులో బాగా తలుచుకోండి. మీరు మీ వ్యక్తిని నుంచి ఏం కోరుకుంటున్నారో మీరు బాగా మనసులో యూనివర్స్ని కోరుకోండి. మనం చూద్దాం ఇక్కడ కార్డులో అసలు మీ పర్సన్, మీరు కోరుకునే పర్సన్ వస్తున్నారా లేదనంటే అసలు ఏం జరుగుతుంది మీ జీవితంలో అనేది చూద్దాం. సో ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ అండి. ఇప్పుడు ఈ అమావాస్య నుంచి మీకు నెక్స్ట్ అమావాస్య లోపల మీకు మీ పార్ట్నర్కి ఎవరైతే 888 నంబర్ చూస్ చేసుకున్నారో వాళ్ళకి మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారా లేదా? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ. సో మరి రీయూనియన్ ఉందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేద్దామండి. ఇది 888 అండి. 888 అంటే 8, 8, 8 నంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి సంబంధించిన కార్డ్స్. సో ఇక్కడ ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము 222 ఎవరైతే 222 అంటే 2, 2, 2 నంబర్ చూస్ చేసుకున్నారో వాళ్ళ గురించి నేను రీడింగ్ తీస్తున్నాను. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఎవరైతే ఈ 222 నంబర్ చూస్ చేసుకున్నారో వాళ్ళకి వీళ్ళ పార్ట్నర్ నుంచి మూవ్ ఆన్ ఉందా లేదనంటే వీళ్ళు రీయూనియన్ అవుతున్నారా? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. నేను ఒకసారి ఫైనల్గా షఫిల్ చేస్తున్నాను. మీరు మీ పార్ట్నర్ని పేరుని మనసులో తలుచుకోండి, యూనివర్స్ని కోరుకోండి. మీరు ఏం కోరుకుంటున్నారో చూద్దాం అసలు మీకు జరుగుతుందా లేదా. ఈ అమావాస్య నుంచి నెక్స్ట్ అమావాస్య వరకు మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ తిరిగి వస్తున్నారా లేదా. సో ఇది వచ్చేసి మనకి 222 వాళ్ళకండి. ఓకే, నైట్ ఆఫ్ స్వార్డ్స్. సో ఇక్కడ ఎవరైనా సరేనండి, మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్, ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్స్, ఓకేనా. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఏమేమి తీసేసాము, ఫస్ట్ 555 మరి తీసాం కదా, వాళ్ళకి లైఫ్లో మూవ్ ఆన్ ఉందా లేకపోతే రీయూనియన్ ఉందా అనేది చూద్దామండి. ఇదేమో మూవ్ ఆన్, సారీ ఇదేమో రీయూనియన్ అండి, ఇదేమో మూవ్ ఆన్. ఇక్కడ మీ పార్ట్నర్కి అయితే ఆప్షన్స్ ఉన్నాయండి. మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే ఇక్కడ 555 చూస్ చేసుకున్న వాళ్ళకి మీరంటే ఇష్టం అండి, మీరంటే ప్రేమ,
ఓకే. మీరంటే చాలా ప్రేమ. మీ పైన మీరు చాలా మంచి పర్సన్ అని, మీ నుంచి అన్ని రకాలుగా కలిసుంటే జీవితం బావుంటుందని అన్నీ తెలుసండి. బట్ దే కాంట్ డూ ఎనీథింగ్ బికాజ్ వాళ్ళ చేతిలో లేదు. దే ఆర్ డిపెండబుల్. ఆర్ ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారనమాట. వీళ్ళింక మీ లైఫ్ నుంచి ఇంకా ఫెడ్ అప్ అయిపోయారు. మీ నుంచి మీకు మీ పార్ట్నర్‌కి జరిగిన గొడవలకి గానీ, సిట్యుయేషన్స్‌కి గానీ ఇప్పుడు వీళ్ళు మీ మీ పైన ఆ ప్రేమని గాని ఉన్నా సరే, మీ లైఫ్‌లోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ తక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ ఆర్ దేర్ అండి. ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్. మీలో కొన్ని వీళ్ళు ఏవైతే కోరుకున్నారో అవి మీ లైఫ్ మీ మీ జీవితంలో మీ పర్సన్‌కి నచ్చనివి చాలా ఉన్నాయండి. సో, వాళ్ళేంటంటే వీళ్ళకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే మీకంటే బెటర్ ఆప్షన్ అండి. మీకంటే బెటర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకంటే కూడా ఇంకెక్కువ లాభాలొచ్చే పర్సన్స్ కూడా వీళ్ళ జీవితంలో ఉండబోతున్నారు, ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఎక్కువగా వీళ్ళు మనీ మైండెడ్ ఉండొచ్చు. మెటీరియలిస్టిక్ పర్సన్స్ అండి. డిపెండబుల్ అంటేనే మెటీరియలిస్టిక్ పర్సన్స్ అనమాట. సో, వాళ్ళు అవి వాటినే కావాలని అనుకుంటున్నారు. అంటే ఎమోషన్స్‌కి వాల్యూ వాల్యూ లేదండి. కొంచెం సెల్ఫిష్ కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ లియో పర్సన్స్ కూడా ఉన్నారు ఇక్కడ. స్ట్రెంగ్త్ అని అంటే ఏంటంటే వీళ్ళేంటంటే ఓవర్ ప్రొటెక్టివ్ పర్సన్స్ అంటే డామినేషన్ అండి. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మేబీ మిమ్మల్ని మీరు చాలా డామినేటింగ్‌గా ఉన్నారని వీళ్ళ అభిప్రాయము. లేదనంటే వీళ్ళు మీరు చెప్పినట్టు వినడం లేదని చెప్పేసి కూడా అండ్ మీకు మీ పార్ట్నర్‌కి భేదాభిప్రాయాలు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. కాబట్టి కూడా వీళ్ళు మీ లైఫ్ నుంచి రావడానికైతే కొంచెం అవకాశాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి 888 అండి. బ్లూ కలర్ 888. సో ఇక్కడ మనకి కార్డులలో కూడా చూడండి, ఇక్కడ స్పేస్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్. ఇక్కడ ఈ కార్డ్స్లో 555 వాళ్ళకి ఇక్కడ చూసారు కదా, స్లీప్లెస్ నైట్స్ అండ్ ఆల్సో ఇక్కడ డామినేషన్ అండి. ఇక్కడ చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది అండ్ వేరే పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా కనబడుతుంది మీ ఇద్దరు సపరేషన్కి. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మీ నుంచి స్పేస్ కోరుకుంటున్నారు. మీరు దూరమైనందుకు బాధ ఉంది, బట్ అయినా సరే నిర్ణయం తీసుకోలేకపోతున్నారండి వీళ్ళు. సో ఇది మనకి 555 వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసండి ఇది 888. సో 888 వాళ్ళ పర్సన్ అయితే ఇక్కడ చూడండి స్టక్ ఎనర్జీ కూడా కనబడుతుంది. ఇది బాటమ్ ఆఫ్ ద డెక్. సో ఇక్కడ స్టక్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చాలా స్ట్రాంగ్గా స్టక్ ఎనర్జీ అంటే ఇక్కడ పెంటకల్స్. ఇక 2 ఆఫ్ పెంటకల్స్ అంటే జగిల్ అవుతున్నారు అండ్ ఇమోషనల్గా బాధపడుతున్నారు. అంటే ఎక్కడ నిర్ణయం తీసుకోవాలో వీళ్ళకి అర్థం కావట్లేదు. సో ఈ 1 మంత్ లోపల వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా కొంచెం అటు ఇటు అవుతున్నారండి. ఎందుకంటే ఇక్కడ సొసైటికల్ వాల్యూస్ ఉండొచ్చు, ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడం ఉండొచ్చు, లేకపోతే ట్రెడిషనల్ సంథింగ్ ఏదో వీళ్ళకి కొంచెం ఏమంటారండి, పెద్దవాళ్ళకి గౌరవించడము ఇట్లాంటివి ఉంటాయి కదా. సో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము. అండ్ కొద్దిమంది అన్మ్యారీడ్ వాళ్ళైనా మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరేనండి. సో వాళ్ళు కూడా మ్యారేజ్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఉన్నా కూడా వాళ్ళ దృష్టిలో పెళ్ళికి బంధానికి ఇంపార్టెన్స్ ఇచ్చినా సరే ప్రస్తుతం వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వీళ్ళు కొంచెం జగిల్ అవుతున్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు. బట్ ఓవరాల్గా మాత్రం ఇక్కడ ఏంటంటే మేబీ మూవ్ ఆన్ పాస్ట్ లైఫ్లోకే మళ్ళీ రావడం, అంటే మళ్ళీ మీ జీవితంలోకి మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ట్రెడిషనల్ వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మళ్ళీ మీ జీవితంలోకి రావడము, లేదనంటే మీరు ఎనీ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్ అట్లా ఉన్నా సరే కొంచెం ఆ సొసైటికల్ పరంగా ఇబ్బందులు వాళ్ళు జగిలవ్వడము ఇలాంటివి ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి రావడమే జరుగుతుందండి. ఓకేనా. సో ఈవెన్ అన్మ్యారీడ్ వాళ్ళైనా సరే మేబీ వాళ్ళు మ్యారేజ్ చేసుకునే అవకాశాలు స్ట్రాంగ్గా కనపడుతున్నాయి. ఇక్కడ జగిల్ అవుతున్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు, కానీ ఒక మూమెంట్ అయితే వస్తుంది మీకు పాజిటివ్గానే మీకు రావచ్చు. లేదు అంటే ఇంకొక రకం కూడా అనుకోవచ్చు, వీళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి తర్వాత మాత్రమే మీ జీవితంలోకి రావాలని కూడా వీళ్ళు అనుకోవచ్చు అండి. సో ఇక్కడ కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి, కొన్ని మిక్స్డ్గా ఉన్నాయండి. మనకి ఎక్కువగా నాకు ఛాన్సెస్ ఏమనిపిస్తుంది అంటే మేబీ మ్యారీడ్ వాళ్ళలో ఏమైనా చేంజెస్ రావచ్చు అండ్ అన్మ్యారీడ్ వాళ్ళలో కూడా ఏమైనా చేంజెస్ రావచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి 888 నెంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి కొంచెం సొసైటికల్ పరంగా వాళ్ళ ఆలోచనలు, లేదంటే వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కదా, లేదంటే మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం. సో ఇవన్నీ ఉన్నాయి. బట్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయండి. నాకు నా ఇంట్యూషన్ ప్రకారంగా అయితే ఇక్కడ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనిపిస్తుంది. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఐ డోంట్ ప్రామిస్ యూ. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ దృష్టిలో ఇంకా నిర్ణయాలు తీసుకోవడానికి అయితే టైం పట్టే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి పెంటకల్స్, పేజ్ ఆఫ్ పెంటకల్స్ అండ్ ఇక్కడ 4 ఆఫ్ పెంటకల్స్. సో ఈ 1 మంత్లో ఈ పెంటకల్స్ విషయం ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ. అంటే మీ పైన ఉందండి, వీళ్ళకి ఆలోచన ఉంది.
కాకపోతే పొసెసివ్గా కూడా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని కావాలని కూడా కోరుకుంటున్నారు. నాకు ఎందుకు అనిపిస్తుందండి, కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, వస్తారు, టైం పడుతుందండి. ఇక్కడ పాజిటివ్గానే ఉంది, కాకపోతే ఇంకా వాళ్ళు స్టక్ ఎనర్జీలో ఉన్నారు, ఇంకా ఆలోచిస్తున్నారు, జగిల్ అవుతున్నారు, కాబట్టి వస్తారు తప్పకుండా. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం, ఇట్ విల్ టేక్ సమ్ టైం. చూడండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఇమోషన్స్కి దూరంగా ఉండడం, ఇక్కడ మీరు ఇచ్చే ప్రపోజల్ని కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు, వెయిటింగ్ ఎనర్జీలో కనిపిస్తున్నారండి. వస్తారు, కాకపోతే టైం, ఇట్ విల్ టేక్ టైం. చూడండి ఇక్కడ 4 of Cups అండి, 222 చాయిస్ చేసుకున్న వాళ్ళకి ఈ 1 monthలో మోస్ట్లీ మీ పైన ప్రేమ ఉంది, మీరు కావాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, కాకపోతే నా వాళ్ళు చాలా జగిల్ అవుతున్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ కూడా మీకు ఈ కార్డ్స్లలో కూడా మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్, ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మీకు, మీ పర్సన్కి స్ట్రగుల్స్ చాలా ఉన్నాయండి. అంటే నెగిటివ్ థాట్స్ మీ పైన, మీ పార్ట్నర్ పైన మీకు చాలా వరకు నెగిటివ్ అవి నడుస్తున్నాయండి ఇంకా. బట్ అవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకొని, నెగిటివ్ పీపుల్ కూడా ఉన్నారు, అంటే నెగిటివ్ వాళ్ళు అంటే చెడుగా మీకు మీ పార్ట్నర్కి మధ్యలో థర్డ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు. సో వాళ్ళు మీ పర్సన్ రావాలన్నా కూడా వాళ్ళు కొంచెము వెనక్కి లాగేటట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఓవరాల్గా మాత్రం తప్పకుండా వస్తారండి. అయితే ఈ స్ట్రగుల్స్ అన్ని క్లియర్ అవ్వాలి, తప్పకుండా వస్తారు ఈ పర్సన్ కూడా, ఎవరైతే 222 చేసుకున్నారో వాళ్ళు. ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఇక్కడ మీ పార్ట్నర్ అండి నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నారు, చాలా స్ట్రాంగ్ నిర్ణయాలు కూడా తీసుకుంటారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మీ గురించి ఒక పాజిటివ్, ఇక్కడ ఉన్న ఈ ప్రజెంట్ ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ అండి ఇక్కడ మీకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సమ్ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయంటే చాలా పీక్లో ఉన్నట్టు, మీకు మీ పార్ట్నర్కి గొడవలు కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, థర్డ్ పర్సన్స్ కానివ్వండి, చాలా పీక్లో ఉన్నారు, కాబట్టి ఇక్కడ ఇమోషన్స్కి దూరంగా ఉంటున్నారు. చూసారు కదా ఇక్కడ 4 of Cups అంటే ఇక్కడ ఇందాక మనకి ఇక్కడ వచ్చిన కార్డుని చూసారా, సేమ్ అనమాట, ఇది కూడా 4 of Cups, 1 2 3 4 of Cups. ఓకే, 888 వాళ్ళకి ఏదైతే వచ్చిందో ఇక్కడ మీకు కూడా ఇదే సేమ్ వచ్చింది, 4 of Cups. అంటే ఇక్కడ మీ పైన ప్రేమ ఉన్నా సరేనండి, ఇప్పుడు వాళ్ళు ఇంకా టైం ఇక్కడ కూడా తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, బట్ డెఫినెట్లీ దే విల్ టేక్ యాక్షన్. ఓకే, కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే మీ పైన ఉందండి, సాలిడ్గా వీళ్ళకైతే పాజిటివ్గానే ఉంది, కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో 1 month లోపల 100% రీయూనియన్ ఛాన్సెస్ తక్కువగా కనిపిస్తున్నాయండి. ఫార్చునేట్, మీరంటే ఇష్టం, మీతో రీయూనియన్ ఇష్టం, బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫర్ ఎనీవన్ అనేసి చెప్తుంది యూనివర్స్. సో ఓవరాల్గా మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. మీరేం భయపడద్దు, బాధపడద్దండి ఇక్కడ, ఎందుకంటే ఒకటి ఇక్కడ ఆల్రెడీ మీ పార్ట్నర్కి మీకు జడ్జిమెంట్ అయితే వచ్చేసింది. ఓకే, మీకు మీ పార్ట్నర్కి జడ్జిమెంట్ వచ్చింది, మీ ఫ్యామిలీ లైఫ్ అయితే నడుస్తుంది, ఖచ్చితంగా ఉంది. బట్ ఈ అమావాస్య నుంచి నెక్స్ట్ అమావాస్య లోపల మీరు ఒకటి గమనించాలి, మీ పర్సన్ ఆలోచనలో అంత పాజిటివిటీ ఉందండి. ఇక్కడ కార్డులలో మనకి ఇంకా వాళ్ళ ఆలోచనలలో ఇంకా ఇంకా వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది, స్టక్ ఎనర్జీ, ఇమోషనల్ స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది, పెంటకల్స్ ఫైనాన్షియల్గా ఏదో కనిపిస్తుంది, థర్డ్ పర్సన్స్ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ స్ట్రగుల్స్ ఇంకా నడుస్తున్నాయండి. సో ఇవన్నీ క్లియర్ అయిపోతే తప్ప మీరు కోరుకున్న జీవితం మీకు దక్కే అవకాశాలు చాలా తక్కువ. అండ్ ఇక్కడ కొద్దిమంది జీవితంలో చాలా వరకు అయితే మీ పర్సన్ ప్యాషనెట్గా మీ వైపు వస్తారు, కొద్దిమందికి అయితే ఖచ్చితంగా మీ పర్సన్ మీ నుంచి దూరం, లాస్, ఓకే, దూరం అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఎవరికి ఏంటి అనేది అయితే మనము క్లారిటీ అయితే లేదండి. ఇక్కడ కూడా మనకి నంబర్స్లలో కూడా మనకి ఎక్కడ కూడా క్లారిటీ రావడం లేదు, ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ ఇంకా డెసిషన్ తీసుకోలేదండి, యూనివర్స్ ఇంకా డిసైడ్ చేయలేదని చెప్పొచ్చు మీకు. 1 monthలో వచ్చేది చాలా తక్కువనే చెప్తున్నారు. సో మరి మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో ఒకసారి చూద్దామండి. మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు, మేనిఫెస్ట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే అమావాస్య రోజు, మన పౌర్ణమి రోజు కానీ స్ట్రాంగ్గా మీకు ఈ లైఫ్లో ఏది కావాలనుకుంటారో అది స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేసుకోండి. జరగదు అనేది ఏమి ఉండదండి, జరుగుతుంది. నేనైతే చెప్తున్నాను, మనదైతే కనుక ఎప్పటికైనా మనకే దక్కుతుంది, అది గుర్తుపెట్టుకోండి. బట్ దేనికైనా సరే నేను ఒకటే చెప్తాను, టైం లిమిట్ పెట్టుకోండి. ఈ లోపల ఇది జరగాలి, జరగకపోతే నా జీవితం నేను చూసుకుంటానని ఒక టైం లిమిట్ కూడా పెట్టుకోండి. ఏది స్టక్ ఎనర్జీలో ఉండకుండా మీరు కూడా లైఫ్లో మంచి డెసిషన్ తీసుకోవాలి. సో ఫైనల్గా నేను ఒకసారి యూనివర్స్ని అడుగుతున్నానండి, మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు మీ రిలేషన్షిప్ పరంగా అనేది చూద్దాం. ఓకే, సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వీళ్ళ రిలేషన్షిప్ పరంగా మీరు వీళ్ళకి ఫ్యూచర్ గురించి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడండి 3 of Cups, సెలబ్రేషన్. ఓకే, సో బీ పాజిటివ్ అండి, బీ పాజిటివ్ ఆల్వేస్. మేబీ ఈ 1 month లోపల చేంజెస్ రాకపోయినా సరే మీకు ఫ్యూచర్లో
తప్పకుండా మీకు ఒక సెలబ్రేషన్ మూమెంట్ అయితే ఖచ్చితంగా వస్తుందని యూనివర్స్ చెప్తున్నారు. అంటే మీ జీవితంలో ఒక పాజిటివిటీ వస్తుంది. సో 2 ఆఫ్ పెంటికల్స్, సో ద డెవిల్ ఎనర్జీ, అండ్ ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ అండ్ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. 8 ఆఫ్ పెంటికల్స్, వెరీ నైస్. అండ్ ఇక్కడ 10 ఆఫ్ కప్స్. చూసారు కదా. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా మీ టైం వస్తుందండి. మీ జీవితంలో ఒక మంచి మార్పు వస్తుంది. గెట్ టుగెదర్, ఫ్యామిలీ ఫంక్షన్, సెలబ్రేషన్, ఫ్రెండ్స్తో మంచి కలిసి ఉండడము, మీ ఫ్యామిలీతో మంచి కలిసి ఉండడము, మీరు కోరుకున్న వ్యక్తి ఫ్యామిలీ, మీరు మంచి హ్యాపీ మూమెంట్స్ అనేది మీరు చూడబోతున్నారు మీ జీవితంలో. మీరేం బాధపడద్దు. ఇక్కడ ఏమంటుంది యూనివర్స్ అంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అండి మీ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే పెంటకల్స్, 2 ఆఫ్ పెంటకల్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఇంకా జగ్ల్ అవుతున్నారు. ఇందాక వచ్చింది కదా కార్డ్స్లో. సో 2 ఆఫ్ పెంటకల్స్, ఇప్పటికి ఇంకా మీ పార్ట్నర్ జగ్ల్ అవుతున్నారు. థర్డ్ పార్టీ ఎనర్జీ వాళ్ళని డామినేషన్ చేస్తుంది. వాళ్ళకి కొన్ని అడిక్షన్స్ ఉన్నాయి. సో ఈ అడిక్షన్స్ నుంచి కూడా వాళ్ళు ఇంకా బయటపడడం లేదు. సో ఎప్పుడైతే వీళ్ళు దీన్ని అర్థం చేసుకొని టైం వస్తుందో అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మారుతారు. సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి కూడా వీళ్ళు బయటపడతారు. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు అంటే ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మీ విలువ తెలుసుకోవడం అండి. మీరేంటి, మీ పర్సన్, మీరు ఎలాంటి వాళ్ళు, ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే మీతో ఉంటే జీవితం ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా వీళ్ళు అర్థం చేసుకునేలాగా యూనివర్స్ వాళ్ళకి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే వీళ్ళకి టైం దగ్గర పడుతుందో, వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అండి, ఒక్కసారి వీళ్ళ టైం చేంజ్ అవుతుంది. ఎప్పుడు చేంజ్ అవుతుంది అనేది మనం చెప్పలేం. బట్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ చేంజ్ అవుతుంది. ఈ సైకిల్ చేంజ్ అవుతుందండి. ఇక్కడ నుంచి ఈ ఎనర్జీస్ నుంచి వీళ్ళు బయటపడతారు. మిమ్మల్ని అర్థం చేసుకునే టైం వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని మీరే కావాలని చెప్పేసి మీ జీవితంలోకి తిరిగి రావడము, మీతో ఉంటేనే జీవితం బాగుంటుందని చెప్పేసి ఫైనాన్షియల్ స్టెబిలిటీ, హ్యాపీనెస్, బ్యూటిఫుల్ లైఫ్ అండ్ మంచి ఫ్యూచర్ మీతో ఉంటుందని చెప్పేసి వీళ్ళు అర్థం చేసుకుంటారు. మళ్ళీ మీ జీవితంలోనే తిరిగి 10 ఆఫ్ కప్స్ చూసారు కదా. మీతో ఉంటేనే వాళ్ళకి ఒక లాంగ్ టైం ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంటుందని చెప్పేసి కూడా మీ పార్ట్నర్ అర్థం చేసుకోవడం జరుగుతుంది అని చెప్పి యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారండి. మీరు అసలు ఏం బాధపడద్దు. ఫస్ట్ ఇప్పుడు మీరు ఏం చేయాలని అంటే ఇక్కడ మీ సెల్ఫ్ గ్రోత్, ఓకే, మీ టెన్షన్స్ అన్నీ వదిలేసేయండి. మీరు పాస్ట్ గురించి ఆలోచించకండి. ప్రజెంట్ పైన మీరు ఫోకస్ చేయండి. మీ జీవితంలో మీ సెల్ఫ్ గ్రోత్ అండి. ఇది ఏంటంటే సెల్ఫ్ గ్రోత్, ద వరల్డ్ అంటే సెల్ఫ్ గ్రోత్. బీ ఫ్రీగా ఉండండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి, మీ పనులు మీరు చేసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి. నెగిటివ్ థాట్స్ రానివ్వకండి. బీ పాజిటివ్, కంప్లీట్ పాజిటివ్గా ఉండండి. మెడిటేషన్ చేసుకోండి, మేనిఫెస్టేషన్ చేసుకోండి. మీరు ఏం కావాలనుకుంటున్నారో సెల్ఫ్ గ్రోత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరేంటో మీరు ప్రూవ్ చేసుకునే టైం అని అర్థం చేసుకోండి. సో మీరు ఇవన్నీ కనుక చేసుకుంటూ ముందుకెళ్ళండి. మీకు ఖచ్చితంగా ఒక జస్టిస్ అనేది వస్తుంది. జస్టిస్ అని అంటే ఏంటి? న్యాయం. మీకు కూడా అర్థమవుతుందండి. మీరు ఎప్పుడైతే సెల్ఫ్ గ్రో అవుతారో, ఎప్పుడైతే మీకు మెచ్యూరిటీ వస్తుందో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మీరు అర్థం చేసుకుంటారో అప్పుడు మీరు ఒక తగిన నిర్ణయం తీసుకుంటారు. మీ జీవితానికి తగ్గ మీ జీవితానికి ఏదైతే మంచి జరుగుతుందో అలాంటి నిర్ణయం కూడా మీరు తీసుకునే ఆ కెపాసిటీ కూడా పెరుగుతుంది. మీకు ఆ మెచ్యూరిటీ వస్తుందని చెప్పి చెప్తున్నారు యూనివర్స్. సో ఇక్కడ మీ పార్ట్నర్ చూడండి, మీ జీవితంలో వెలుగు మీ పార్ట్నర్ అని మీరు అనుకుంటున్నారు. సో ఆ పర్సనే మీరే కావాలని చెప్పేసి వచ్చే టైం వస్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఒక కొత్త పర్సన్ కూడా మీ జీవితంలోకి వస్తారు. ఇక్కడ ఏంటంటే ఐదర్ మీకు ఎగ్జిస్టింగ్ పార్ట్నర్ కానీ లేకపోతే న్యూ పార్ట్నర్ కానీ. ఎగ్జిస్టింగ్ అని అంటే ఏంటంటే ఎక్స్ అని చెప్పలేము మనం, ఎందుకంటే ఇప్పటికి కూడా మీ మనసులో ఉన్నారు కాబట్టి ఆ పర్సన్ కానీ, లేదంటే ఆ పర్సన్ని మీరు వద్దు అనుకునే చాయిసెస్ కూడా మీరు తీసుకునే కెపాసిటీ మీకు వస్తుంది ఎప్పుడైతే మీరు ఇది చేస్తారో. అంటే జస్టిస్ అంటే ఇక్కడ మీరు సెల్ఫ్ గ్రోత్ అయిపోతే మీరు పాత పర్సన్ని మర్చిపోయి కొత్త పర్సన్ని ఆహ్వానిస్తారని నా ఉద్దేశం కాదు. అంటే ఎవరు రైట్ పర్సన్ అనేది మీరు జడ్జ్ చేసుకునే ఆ కెపాసిటీ అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది. మీ ఎక్స్ పార్ట్నర్తో మీ జీవితం బాగుంటుందా, లేదంటే కొత్త పర్సన్ని నా జీవితంలోకి తీసుకుంటే బాగుంటుందా, ఇలాంటి ఆ డెవలప్మెంట్, సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది కూడా మీకు వస్తుందని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారండి. సో డెఫినెట్గా అండి పాజిటివ్గానే ఉంటుంది. ఎవరి జీవితంలో కూడా లైఫ్ ఒకలాగే ఉండదు, మారుతూ ఉంటాయి. మీరు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. మీ సెల్ఫ్ గ్రోత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కర్మ, టైం విల్ చేంజ్ అండి. ఇట్ వోంట్ బీ లైక్ ఎట్ వన్ ప్లేస్, ఒకటేలాగా ఉండదు. టైం చేంజ్ అవుతుంది. మేబీ ఈ అమావాస్య నుంచి నెక్స్ట్ అమావాస్య వరకు మీ జీవితంలో ఆ గ్రోత్ అనేది తక్కువ ఉన్నా సరే ఫ్యూచర్లో మాత్రం మీకు ఒక మంచి జీవితం ఉంటుందని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు క్లియర్గా చెప్తున్నారు ఈ రీడింగ్ ద్వారా. ఓకేనా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఇక్కడ మీరు మీ జీవితంలో ముందుకెళ్ళాలి, మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. కింద నా నంబర్ ఇస్తాను. ఇట్ ఈస్ చార్జబుల్. క్యారియర్కి సంబంధించి, రిలేషన్షిప్కి సంబంధించి, ఫైనాన్షియల్కి సంబంధించి, మీ హెల్త్కి సంబంధించి రీడింగ్ తీసుకోవచ్చు. ఇంకొక విషయం మీకు క్లియర్గా చెప్తున్నా వినండి. అమావాస్య అండ్ పౌర్ణమి ఈజ్ ద రైట్ టైం టు టేక్ డెసిషన్స్.
మీరు అమావాస్య కానీ పౌర్ణమి రోజు కానీ నైట్ అండి మీరు చక్కగా కూర్చొని మీరు ఒక పేపర్ పెన్ను తీసుకొని అసలు మీ లైఫ్ గోల్స్ మీరు ఏమనుకుంటున్నారు, మీ లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నారు, మీ రిలేషన్షిప్ పరంగా ఏం ఏం కావాలనుకుంటున్నారు, వాటికి సంబంధించి మీరు ఇంటెన్షన్స్ చేంజ్ చేసుకోవడానికి కూడా దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ అండి. ఫస్ట్ మీరు మెడిటేషన్ చేసుకొని కామ్గా మీరు మొత్తం కంప్లీట్ మెడిటేషన్ అనేది చేసి మీ మైండ్ని కామ్ చేసుకోండి. ఫస్ట్ చేసుకొని మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని మీరు మీకు అసలు మీ ఎక్స్ పార్ట్నర్తోని మీ జీవితంలో ఉంటే ఎలా ఉంటుంది, ఒకవేళ వాళ్ళు వచ్చిన తర్వాత మీకు సమస్యల పరంగా ఉంటుందా లేకపోతే ఓకేనా, ఎట్లా నడుస్తుంది, అదొకటి ఆలోచించుకొని మీరు ఒకటి రాసుకోండి. అండ్ అలాగే మీకు క్యారియర్ పరంగా కానీ ఇంకే విధంగా అయినా మీ ఆలోచనలన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఒక మంచి ఆలోచనలు చేయడానికి మాత్రం ఇంటెన్షన్స్లో చేంజెస్ చేసుకోవడానికి మాత్రం అమావాస్య అండ్ పౌర్ణమి ఈజ్ ద రైట్ టైం. అంటే ఇట్ ఈస్ అ న్యూ బిగినింగ్ అండి. యాక్చువల్గా దట్ ఈస్ అ న్యూ బిగినింగ్. అంటే ఒక సైకిల్ అయిపోయి ఇంకో సైకిల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ టైంలో మీరు ఒక రైట్ డెసిషన్ తీసుకొని దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళాలండి. అది మీకు యూనివర్స్ చెప్పే సందేశం. సో అందుకనే సైకిల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ అమావాస్య రోజు మీరు కూర్చొని మీరు చక్కగా ఈ నైట్ అయినా సరే, మనకు అమావాస్య అనగానే ఒకటే రోజు ఉండదండి, ముందు 2 డేస్ నెక్స్ట్ 2 డేస్, సో ఓవరాల్గా ఒక 3-4 డేస్ అయితే కంటిన్యూగా అమావాస్య ఆ మూమెంట్స్ ఉంటాయి. మీరు ఆకాశంలో చూడండి ఒకసారి, ఒకటే రోజు ఫుల్ ఉండి తర్వాత మొత్తం తగ్గిపోదు కదా. సో స్లోగా అలాగే మీరు అర్థం చేసుకొని మీరు స్లోగా మీ జీవితంలో మళ్ళీ పౌర్ణమి వచ్చేసరికి ఆ నిండు చందమామ ఎలాగైతే అవుతుందో అలాగా ఇప్పుడు నోమున్ డే. అసలు అమావాస్య అంటే కంప్లీట్గా మనకి మూన్ అనేది కనిపించకుండా అసలు ఏమీ లేనట్టుగా ఉంటుంది. సో అందులో ఏంటి, నిదానంగా కొద్దిగా ఫిల్ అవుతూ ఫుల్ మూన్ వచ్చేస్తుంది. సో అలాగ మనం కూడా మన జీవితంలో చేంజెస్ అనేది స్టార్ట్ చేయాలండి, స్టెప్స్ వేయాలి, ముందుకెళ్తూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా అండి మనము మనల్ని కోరుకొని పర్సన్స్ రావాలి తప్ప మనము కావాలని చెప్పి వెళ్ళే ఆ టైం మనం తెచ్చుకోకూడదు. సో బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్ అండ్ సెల్ఫ్ గ్రోత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ టైమ్ ఐమ్ టెల్లింగ్ యూ, సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ కేర్ అండ్ ఫస్ట్ మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. తర్వాత మాత్రమే వేరే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు ఒకరి నుంచి ఆశించరు, ఏది ఆశించరండి. ఎప్పుడైనా మన చెయ్యి ఇలా ఉండాలా లేకపోతే ఇలా ఉండాలో చెప్పండి, ఇలా ఉండాలా అంటే అర్థం ఏంటి, ఇలా అంటే మనం అడుక్కోవడం అండి, ఇది తీసుకోవడం. అదే ఇలా అంటే ఏంటి, మనం ఇవ్వడం. సో మన చెయ్యి ఎప్పుడు పైకి ఉండాలా కిందికి ఉండాలా మీరు ఆలోచించుకోండి. దిట్ ఈస్ ద రైట్ కరెక్ట్ పాయింట్ అండి. నేను మీకు చెప్తున్నాను, ఎప్పుడు కానీ ఇలా దేహి అని ఉండకండి, నేను ఇచ్చేవాళ్ళగా దానం ఇచ్చేవాళ్ళలాగా ఉండండి. అంటే ప్రేమని ఇవ్వడానికి ప్రయత్నించండి కానీ తీసుకోవడానికి ప్రయత్నించకండి. ఒకళ్ళు ప్రేమ ఇస్తున్నారు మీరు కరెక్టే, బట్ అక్కడ తీసుకునే వాళ్ళు కూడా కరెక్ట్ పర్సన్స్ ఉండాలి. సో అది కూడా ఆలోచించుకోండి. అన్ని రకాలుగా మెచ్యూర్డ్గా ఆలోచించండి అండి. చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కొద్దిమంది చదువుకోకపోయినా జీవితాన్ని బాగా చదివిన వాళ్ళు ఉన్నారు, కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. సో ఇవి చిన్న దానిలకి మనము ఇదైపోయి మన జీవితమే ఇంకా లేదు అనుకొని ఎమోషనల్లో ఉండొద్దు. ఇది అమావాస్య అండ్ పౌర్ణమి కరెక్ట్ టైం టు టేక్ రైట్ డెసిషన్స్ అని ఆలోచించుకోండి. ఆ నైట్ అంతా బాగా మీరు మెడిటేషన్ చేసుకున్న తర్వాత మీరు ఆలోచించండి. రాయాల్సిన అవసరమే లేదు, మీరు ఆలోచనలు చేయండి. ఎట్లా చేద్దాం, ఇలా చేస్తే ఎట్లా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, మరి ఈ పర్సన్ వస్తే మరి నా జీవితం ఎట్లా ఉంటుంది, ఓకే బెటర్ జస్ట్ లీవ్ హిమ్, నా జీవితం నేను చూసుకుంటా, ఈ రేపటి నుంచి నేను మారుతాను, నన్ను నేను చేంజ్ చేసుకుంటాను, నా సెల్ఫ్ గ్రోత్ గురించి ఆలోచించుకుంటాను, ఇట్లా అనుకోండి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా అండి, వాళ్ళ రేపు అంతా కూడా ఈక్వల్ కదా. సో బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ నేను క్యారియర్కి సంబంధించి కూడా ఒక రీడింగ్ చేస్తున్నాను, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ హ్యాపీగా ఉండడానికే ప్రయత్నించండి. థ్యాంక్ యూ అండి.